హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలని దేవుని కొరకు ప్రార్థిస్తున్నాను. నా కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికీ, నా ఆత్మీయ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మనమందరం ఇలాగ ఆత్మీయులుగా ఎదిగి ఆత్మీయులుగా బలపడి దేవుని నామాన్ని గణపరచబడి ఆయన నామాన్ని ఇప్పుడు కూడా చిరస్థాయిగా చేసుకుని ఆయన నామాన్ని బూదికంతాల వరకు మనం ఆరాధించుకుని గణపరచుకుని మహింపరచుకునే వారుగా మనం అందరం ఉందాం. హల్లెలూయా. మన పరలోక రాజ్యం చేరేంత వరకు కూడా మనం ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మనమందరము ఆయనకి కృతజ్ఞతలు చెల్లించుకుని మహింపరచుకుందాం. గడిచిన రాత్రికాలం నుండి ఈ ఉదయకాలం వరకు ఆయన రెక్కల చోటన కాపాడి మరొక శ్రేష్టమైన దినాన్ని మనకిచ్చిన దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావములు ఆయనకి కలుగునుగాక, యుగ యుగములు ఆయనకి చెల్లునుగాక. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. దేవునికి కొన్ని నిమిషాలు స్తుతులు చెల్లించుకుని మనము దేవుడిచ్చే ఆత్మీయాహారాన్ని మనం తీసుకుందాం. ప్రతి దినము మనకి ఆత్మీయాహారం దయచేస్తున్నాడు. ప్రతిరోజు ప్రతి గడియ ప్రతి దినము ప్రతి నిమిషము ఆయన కృప మనకి తోడై ఉంటుంది. హల్లెలూయా. ఆయన కృప ఎప్పుడు కూడా మనకి చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. ఆయన కృప ఎప్పుడు కూడా మనం విడిచిపోదు. ఇప్పుడు కూడా విడిచిపోదు. ఆయన కృప ఎప్పుడు కూడా మనల్ని కాయబులు కాస్తుంది. మన కోసము ఆయన పాపముగా చేసి ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప దీవెన. హల్లెలూయా. దేవుడి నామానికి స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. Thank you Lord, 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 thank you Jesus, thank you Holy Spirit. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, 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 వందనాలు. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. నీకే మహిమ, నీకే ఘనత తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. Thank you Lord, 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 thank you Lord. Thank you Holy Spirit, in the name of Jesus. Hallelujah, hallelujah, hallelujah. Sotram, 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 sotram. Parshudra, parshudra, parshudra. Hallelujah, 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 hallelujah. ప్రేమగల తండ్రి, కృపల దేవానికి వందనాలు, 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 వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. ధవనవనుడా, రక్తవనుడా, 10,000లో ఆది సుందరుడా, నీకే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, 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 hallelujah. Thank you Lord, thank you Lord. ప్రేమగల తండ్రి, మమ్మల్ని ఎంతో ప్రేమించి మమ్మల్ని బ్రతికించి మమ్మల్ని నైనా రాత్రికాలం నుంచి ఉదయకాలం వరకు మమ్మల్ని ఎంతో స్థిరస్థాయిగా ఉంచినైనా మమ్మల్ని కాపాడుతూ మా బ్రతుకుల్లో వెలుగులు నింపుతూ నైనా మా జీవితాల్ని నైనా
ఒక రీతిగా మమ్మల్ని కాపాడి మా బ్రతుకుల్లోని వెలుగు నింపిన దేవా నీకే స్తోత్రము. ఈ చిన్ని స్తుతి ఆరాధన మీకే అంకితం చేస్తూ మా ప్రేమ పరలోకమందున మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతవరకు దేవునికి స్తుతులు చెల్లించుకొని ఆయన నామాన్ని కనపరుచుకుని ఉన్నాం. ఆయన ఇచ్చే ఆత్మీయాహారాన్ని మనం తీసుకుందాం. ప్రతి దినము మనల్ని బలపరుస్తూ స్థిరపరుస్తూ మనల్ని ఎప్పుడు కూడా ఆయన మన జీవితాల్లోనే వెలుగులు నింపుతూ ఉన్నాడు. మన బ్రతుకుల్లో వెలుగులు నింపుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చే ఆత్మీయాహారం మనం తీసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ లోకంలోకి ఎలయనగా ఈ లోకంలో దేవుడు మన కొరకు ఆయన ఏ పాపము ఎరగని పావనమూర్తి. ఆయన మన కొరకు శిలువ మీద యాగమయ్యి మన పాపములు మన అపరాధములు ఆయన మోసి ఈరోజు మనం ఎంత స్వస్థంగా ఎంత ఉదయాన్నే లేచి ప్రతి దినము రాత్రి కాలము ఉదయకాలము ప్రతి క్షణము కూడా మనల్ని స్థిరపరుస్తూ నిన్న గడిచిన ఆదివారం అంతా దేవుని సన్నిధిలో గడపడానికి మనకెంతో దేవుడు కృప చూపించి మనమందరం ఆత్మీయులుగా ఒక సన్నిధిలో ఉండేటట్టుగా మనల్ని చేసి మనకి ఎంతో కావలి కాస్తున్న ఆయన కృప ఎప్పుడు కూడా మనల్ని విడిచిపోదు. ఆయన కృప ఎప్పుడు కూడా మనల్ని చిరస్థాయిగా ఉంటుంది. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రతి దినము కూడా దేవుడు మనల్ని నూతన పరుస్తున్నాడు. నూతన ఆనందం, నూతన సంతోషం, నూతన బలము, శక్తితో దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. దేవుడు అనుక్షణము మనల్ని అంటి చుట్టుకుని మన జీవితాన్ని వెలుగు నింపుతున్నాడు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఏలయనగా మనలను ఆయన యందు దేవుని నీతి అనుగనిట్టినట్లు పాపము ఎరగని ఆయన మన కోసము పాపముగా చేసెను. హల్లెలూయా. మనము నీతి అగునట్లు దేవుని నీతి అగునట్లు పాపం ఎరగని ఆయన మన కోసం పాపముగా చేసి ఉన్నాడు. మన పాపము ఆయన మోసి ఉన్నాడు. ఏలయనగా మనలను ఆయన యందు దేవుని నీతి కలిగినట్లు మనల్ని నీతిమంతులుగా చేసెను. మన బ్రతుకులు మార్చెను. ఈరోజును ఇంకా దేవుడు చేసిన త్యాగము విలువ లేకుండా పోతుంది. ఈరోజు మనము ఇంకా ఈ లోకంలో ఈ లోక ఆశలు, ఈ లోక జీవకుటం నేత్రాస శరీరాస దబ్బుల ఎంచోపు కొంతమంది అయితే వాక్యాల ద్వారా కొంతమంది ఇష్టం వచ్చినట్లు బైబిల్లో లేకపోయినా క్రీస్తు దేవునికి విరుద్ధమైన పనులు చేస్తున్నారు. దేవుడు అంటున్నాడు, మీలాంటి వాళ్ళనే నా నామమును దూషించబడుతుంది. ఆయన చేసిన త్యాగము మనం ఎందుకు ఇంకా మనము నమ్మటలేదు. మనం ఇంకా ఆయన మీద విశ్వాసం పెడతలేదు. ఆయన మీద మనం ఇంకా ఎందుకు ఆయన మన కోసం ప్రాణం త్యాగం చేశాడు. మన కోసం ప్రాణం పెట్టాడు. అనుక్షణము ఆయన్ని మన హృదయంలోకి ఎందుకు మనం ఆత్మతో సత్యంతో ఎందుకు ఆరాధించుకోవట్లేదు? ఈ లోక మనుషుల మీద, ఈ లోక జీవ కుటుంబం మీద, ఈ లోక నేత్రాశ మీద, శరీరాశ మీదే మనం ఆశ పెట్టుకుంటాం. కానీ దేవుడు నన్ను చేసిన గొప్ప దేవుడు. ఆయన ఏ పాపము ఎరగడు, కానీ పాపముగా చేసి ఉన్నాడు. ఆయన ఏ పాపం ఎరగడు, ఆయన ఏ దోషం ఎరగడు. ఆయన ఎంచోపు మనల్ని నీతిమంతులుగా ఉంచాలని ఆయన తపన.
కానీ మనం అవన్నీ పట్టించుకోం. ఎంతసేపు మన బ్రతుకులు, మన జీవితాలు ఎటు పోతున్నాయో మనం ఆలోచించం. కానీ దేవుడు ఆలోచించిన దేవుడు ఒకసారి కనుక మన బ్రతుకులు ఏమైపోతాయని, మన జీవితాలు ఏమైపోతాయని ఆయన ఒకసారి కనుక ఆలోచించకుండా మొఖం తిప్పితే మన బ్రతుకులు ఏమైపోతాయి, మన జీవితాలు ఏమైపోతాయి. కానీ ఒక్కడు కూడా పట్టించుకోడు. ఎందుకంటే వాడికి ఈ లోకమే శాశ్వతమైనట్లు, ఈ లోకమే పరిమితమైనట్టు, ఈ లోకంలో మనుషుల మీద జ్ఞానం పెట్టుకున్నాడు, రాజుల మీద జ్ఞానం పెట్టుకున్నాడు. ఈ లోక రాజకీయాలు ఎక్కువగా, ఈ రాజకీయాల్లో మునిగిపోయి కుట్రలు, కుతంత్రాలు, మర్డర్లు. ఈ రోజున దేవుడి నామం ఎంత బాధపడుతుంది. నేను ఎంత త్యాగం చేశాను, ఈ త్యాగానికి విలువ లేకుండా దేవుడు ఎంత బాధపడుతూ ఉన్నాడు. ప్రేమైన సోదరి సోదరులారా, ఇప్పటికైనా మనం గమనించుకుందాం. దేవుడు చేసిన, ఆయన ఏ పాపం ఎరగని పావనామూర్తి, ఆయన ఏ పాపం ఎరగని మన కొరకు త్యాగం చేసిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కడగడానికి, నీ బ్రతుకుని నా బ్రతుకుని నిలబెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చున్నాడు. కానీ ఆయన విడిచిపెట్టి మనము మన బ్రతుకుల్నే మార్చుకుంటున్నాం, మన జీవితాలే మార్చుకుంటున్నాం. 4 నిమిషాల సుఖాన కోసం నీతిని విడిచిపెట్టేస్తున్నాం. నీతిగా బతుకుతానికి లేకుండా పోతుంది. ఎంతసేపు డబ్బు 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 లేనిదే జీవితాలు లేకుండా ఉన్నాయని చాలామంది అనుకుంటారు. కానీ దేవుడి వల్ల జీవించడానికి, ఆయన జీవింపచేసేదానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. ఈ లోకంలో డబ్బు లేకపోయినా, ఆహారం లేకపోయినా, ఏది లేకపోయినా సరే మనము జీవించగలుగుతాం కేవలం ఆయన ద్వారానే. ఎవరి ద్వారానో? మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారానే మనము రక్షించబడతాం. రక్షించబడ్డాము కూడా. రక్షించబడిన మనం ఇంకా దేవుని సైతాను శక్తులుగానే మనం ఉంటున్నాం. ఇంకాను ఆయన కంటి చుట్టుకోకుండా, ఆయన నామాన్ని కనపరచకుండా, ఆయన స్థిరపరచకుండా మనం ఇంకా మన బ్రతుకులే మార్చుకోకుండా ఇంకా ఉంటున్నాం. బాప్తీసం పొందుకుంటున్నాం, ఇలా బాప్తీసం పొందుకుంటున్నాం, బయటికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా ఉంటున్నాం. నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన కాచుకోమని దేవుడు చెప్తున్నాడు. నీ ప్రవర్తనని జాగ్రత్తగా కాచుకోమని, జాగ్రత్తగా చూసుకోమని. కానీ మనం అలా చూడం. మందిరికి వెళ్తాం, మందిరంలో ఒకలాగా, బయట ఒకలాగా. మందిరంకి వెళ్ళి ఆయన రక్తము, ఆయన శరీరం మనం తీసుకుని బయటకు వచ్చి సిగరెట్లు కాలుతారు, మందు తాగుతారు. అందుకే దేవుడు ఆ పాపము మీద వేసుకునే కన్నా ఈ పాపం ఇంకా ఆయన బాధిస్తుంది. మన కోసము ఆయన పాపంగా చేసుకున్నప్పుడు కూడా బాధపడి ఉండడు. కానీ ఇప్పుడు ఆయన ఎంతో బాధపడి కుంగిపోయి ఉంటూ ఉంటాడు. ఎందుకంటే నేను ఇలాంటి వాళ్ళకా నేను త్యాగం చేసింది, నేను ఇలాంటి వారికా నేను రక్తం చిందించింది అని దేవుడు ఎంతో 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 బాధపడి ఉంటాడు. కానీ మనము దేవుని కోసం ఏం చేస్తున్నాం? ఆయన త్యాగాన్ని, ఆయన ప్రేమని. ఆయన ప్రేమ లేకపోతే మనం జీవించలేం, ఆయన ప్రేమ లేకపోతే మనం బ్రతకలేం, ఆయన ప్రేమ లేకపోతే మనము ఈరోజు ఇలాగ ఆత్మీయులుగా ఎదిగి ఆత్మీయులుగా బలపడలేం. ఒక గ్రూప్లో ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోలేం. ప్రేమ అంటే మనకు తెలియదు. మనము ఒకరి మీద ఒకరికి ఎంచోపు కోపాలు, దోషాలు ఇంకాను మారు మనసు పొందినా కూడా ఆస్తుల కోసము బంధువుల్ని బయటికి గెంటేతం చూస్తున్నాం. ఆస్తుల కోసము నమ్మించి సంతకాలు పెట్టించుకుని బయటకు తోసేసి వాళ్ళు మనం చూస్తున్నాం. కానీ అలాంటి దేవుడు కాదు మన దేవుడు. నువ్వు ఎన్ని అపరాధములు చేసినా, ఎన్ని దోషములు చేసినా కానీ దేవుడు అలాంటి విడిచిపెట్టడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి దినము కూడా దేవుడు మనల్ని చిరస్థాయిగా చేస్తున్నాడు. ప్రతి దినము కూడా మనల్ని బ్రతుకులు మారుస్తున్నాడు. ప్రతి దినము మనల్ని ఇంకా అవకాశం మీద ఇస్తున్నాడు. కానీ మనము పట్టించుకోం. ఒక ఉదాహరణ మనం చెప్పుకొని మనము ప్రార్థన చేసుకుందాం. అనగనగా ఒక ఊర్లో తండ్రి కొడుకులు ఉండేవారంట. కొడుకు పెద్దోడయ్యి డిగ్రీ పట్టా తీసుకోవడానికి తండ్రి కొడుకులు ఇద్దరు వెళ్ళినారు. పట్టా తీసుకున్నారు. ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్తూ ఒక సిగ్నల్ కూడా ఆగి మనోడికి ఒక బైక్ కానీ
మోటార్ అదే మరి ఈ కాలం కుర్రవాళ్ళకి ఎంతో ఫోర్స్ బైక్లు కావాలి కనుక వాళ్ళు మరి కుమారుడు ఆ బైక్ని చూసి, తండ్రి మరి మీరు అన్నట్టే నేను చేశాను కదా, మీరు చెప్పినట్లే నేను డిగ్రీ శుభ్రంగా చదివి నేను ఫస్ట్ క్లాస్ మొదటి స్టూడెంట్గా నేను మరి డిగ్రీ పట్టా తీసుకున్నాను. మరి పుట్టినరోజుకి నాకు పలానా గిఫ్ట్ కావాలంటే తండ్రి ఆ బైక్ని చూసి నవ్వి ఇంకేం మాట్లాడకుండా ఇంటికి వెళ్ళి ఆ రోజు వచ్చింది పుట్టినరోజు. ఆ పుట్టినరోజు ఎంతో ఘనంగా చేసి ఉన్నాడు తండ్రి. బంధువులు చుట్టాలు అందరూ వచ్చారు. ఆ ఫంక్షన్లో మరి కుమారుడు ఆశగా చూస్తున్నాడు, నా తండ్రి నేను అడిగింది ఇస్తాడా ఇవ్వడని. ఆ సమయం వచ్చింది. గిఫ్ట్ అట్టుకొచ్చి ఇచ్చినాడు. ఒక బాక్స్ అట్టుకొచ్చి ఇచ్చినాడు. సంతోషంగా బాక్స్ తెరిచి చూస్తే అందులో ఒక పుస్తకం అంటే పరిశుద్ధమైన బైబిల్ కనపడింది ఫస్ట్నే. ఇదేంటి నా తండ్రి నేను అడిగితే ఈ పుస్తకం ఇచ్చాడు, ఈ పుస్తకంతో నేను ఏం చేసుకోను అని బిగ్గరగా కేకరేసి ఆయన తండ్రి మీద ఇసురు కొట్టాడు. అదే క్షణంలో తండ్రి ఎంత బాధపడి ఉంటాడు. ఇసురు కొట్టి చెయ్యి అని అప్పటికప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాల దాకా తండ్రి ముఖం చూడలేదు. పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కన్నాడు. ఒకరోజు వార్త వచ్చింది, నీ తండ్రి చనిపోయాడు. వెళ్ళి చూసేటప్పటికి ఎలాగైతే తను విడిచిపెట్టి వెళ్ళాడు అలాగే ఆ ఫంక్షన్ ఎలాగ ఉన్నదో అక్కడే ఆయన కుక్కుపోలిపోయి అక్కడే ఉండిపోయాడు. అక్కడే పెంగెట్టుకుని చనిపోయాడు. మళ్ళీ ఆ పుస్తకం ఆ బాక్స్ చూసి పైన పుస్తకంలో చూసి కింద ఇంకో అర్ర ఉంది. అదే సమయంలో కనుక ఆ కింద అరలో చూసుంటే కనుక తనకి కోరుకున్నది ఆయన ఇచ్చున్నాడు. కానీ ఆయన చూసుకోలే. పైన పుస్తకం చూసుకుని దీన్ని ఏం చేసుకోవాలి అని అది ఒకటే ఆలోచించాడు. కానీ దాని కింద ఇంకో అర్ర ఉంది, దానికి నువ్వు కావాల్సింది కోరుకున్నది ఉన్నది అని ఒకసారి కూడా గమనించలేదు. అలాగే మనం ఈ రోజున అలాగే చేస్తున్నాం. దేవుడు మనకెంతో పరమందు మన కోసం ఎన్నో ఫలాలు దాచుంచాడు. మన కొరకు పరలోకములు ఎన్నో దాచుంచాడు. మనం ఆయన వంక చూడకుండా ఆయన విడిచిపెట్టేసి ఆయన త్యాగాన్ని మనం విడిచిపెట్టేసి అదే రోజు కనుక అదే చూసుకుంటే ఒక ప్రాణపాడు తండ్రికి నమ్మక కొడుకుగా ఉండేవాడు. అయ్యో నేనంత తప్పు చేశానా, అప్పటి నుంచి ఆ బైబిల్ తీసుకుని సువార్త చేస్తూ మొదలెట్టాడు. దేవునికి ఇష్టమైనగా పరలోకం చేరాడు. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, ఆయన ఏ పాపం ఎరగని దేవుడు, మన కోసం మన పాపముల్ని మనం అపరాధముల్ని మోసిన దేవుడు. ఈరోజు మన పరలోక రాజ్యం చేరడానికి దేవుడు ఎంతో మనకి సరాలు చేసి ఉన్నాడు. మనం ఎంత ధన్యులము, మన పితరులు అంత ధన్యులు చేసుకోలేదు. మన్నాన్ని తిని చనిపోకుండా మనకి ఆయన ఆహారంగా మన దగ్గరికి వచ్చాడు, మనకు ఆహారం ఇచ్చాడు. మనం చనిపోకుండా మనకి చుట్టూరు కంచి వేస్తున్నాడు. కానీ మన దేవుని విడిచిపెట్టి వారుగా ఉంటున్నాము. దేవుడిచ్చే ఫలాల కోసం మనం చూస్తలేదు. దేవుడిచ్చే గిఫ్ట్ల కోసం మనం చూస్తలేదు. ఆయన ద్వారా నడుచుకుంటే మనకి ఎన్ని లాభాలు వస్తాయో మనం గమనించుకుంటలేదు. ఈరోజు ప్రేమన సోదరులారా, ఇప్పటికైనా మనం గమనించుకుందాం. దేవుళ్ళు మనం ఎదుగుదాం, దేవుళ్ళు మనం బలపడదాం, దేవుణ్ణి మనం శిరస్థాయిగా చేసుకుందాం. ఆయన ఇచ్చే గిఫ్ట్లు మనం చూసుకుందాం. ఈ లోకంలో ఇచ్చే ఈ మనుషులు ఇచ్చే ధనం కోసం, లేకపోతే ఈ మనుషులు ఇచ్చే ఏదో గిఫ్ట్ల కోసం, ఈ మనుషులు చేసే త్యాగాల కోసం, ఈ మనుషులు చేసే జ్ఞానం మీద మనం ఎక్కువ ఆధారపడుతూ ఉంటాం. కొంతమంది అయితే వాక్యాల్ని అడ్డు పెట్టుకుని డబ్బు కోసం ఆశిస్తూ ఉంటారు. అది తప్పు. ఎప్పుడు కూడా మనము ఆత్మతో సత్యంతో ఆయన సేవించాలి. ఆత్మతో సత్యంతో ఆయన్ని జీవించుకోవాలి. ఆత్మతో సత్యంలో ఆయన్ని అడుక్కోవాలి. ఆయన ఇస్తాడు. నీ దగ్గర రవంత విశ్వాసం ఉందా ఆయన దగ్గర? ఆయన ఇచ్చే దేవుడని ఆయన ఎంతో ఫలింప చేస్తాడు దేవుడు. కానీ అది మనం ఆశించాం. ఎంతసేపు
దేవుడు ఇవ్వలేదు, దేవుడు ఇవ్వలేదు అని దేవుడి మీద నిందలేస్తాం. కానీ మన బతుకులు సరిగ్గా చేసుకోం, మన జీవితాలు సరిగ్గా చేసుకోం, మన బ్రతుకుల్లో మార్పులు చేసుకోం, మన బ్రతుకుల్ని మార్చుకోం. హల్లెలూయా. ఈరోజు మనము దేవుని ప్రేమను గుర్తిందాం. మన ఈ లోక ఆశల మీద పడకుండా, జీవకొట్ట మీద పడకుండా, మనం ఎంచోపు పరలోక రాజ్యం చేరడానికి ఆయన మన కొరకు ఎన్నో ఫలాలు, ఎన్నో మన కొరకు పరమందు దాచించున్నాడు. మనం వాటి కొరకే ప్రార్థన పెడదాం. మనం ఒక్కో మెట్టు సరళ చేసుకుందాం. పరలోక రాజ్యం చేరడానికి మన ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలు మనం ఉపయోగించుకుని దేవుని చుట్టుకుని ఆ నాయమ్మని గనపరుచుకుని స్థిరపరచుకుందాం. మనమందరము కూడా దేవునికి ఇష్టలుగా ఉందాం. కానీ దేవునికి విరుద్ధమైన పనులు చేయకుండా ఆయన నామాన్ని గనపరుచుకుని స్థిరపరచుకుని భూతకంతాల వరకు ఆయన గనపరుచుకుని మహింపరచుకుందాం. ప్రతి దినము కూడా ఆయన నూతన పరుస్తున్నాడు, ఆయన గనపరుస్తున్నాడు, మనల్ని స్థిరపరుస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి దినము కూడా మనల్ని నూతన పరుస్తూ నూతన ఆనందం, నూతన శక్తి, బలము మనకు దయచేస్తున్నాడు. ఈరోజు ఆత్మీయ ఆహారం మన జీవితాల్లో వెలుగులు నింపి మన పరలోక రాజ్యం చేరడానికి మన చుట్టూరు కంచి వేసి మనమందరం ఆత్మీయులుగా కలిసి ఎన్నో ఆత్మలు రక్షించుకుని మనమందరము దేవుని చేసిన త్యాగాన్ని మనం నీతిమంతులుగా ఉండడానికి ఆయన ప్రాణం పెట్టాడు. అదే రీతిగా మనం బ్రతుకులు మార్చుకుందాం, మన జీవితాలు మార్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మన దేవుని కోసము బ్రతుకుదాం, దేవునిలో మనం అంతచుచ్చుకుందాం, దేవునిలో మనం జీవిద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. ప్రతి దినము దేవుడు మన నూతన సృష్టి, నూతన బలము, నూతన శక్తితో నింపుతున్నాడు. ప్రార్థన చేసుకుని ఆయన నామాన్ని గనపరుచుకుని స్థిరపరచుకుందాం. స్తోత్రం. ప్రేమమూర్తి, కృపగల దేవ, అనుక్షణము మా పాపములు కడుగుతూ నీ రక్తంతో మమ్మల్ని పోషిస్తున్న దేవా, మమ్మల్ని ఎంతో మిక్కిలిగా, అతి మిక్కిలిగా ప్రేమిస్తూ మేము గోతులో పడినా మమ్మల్ని సరిచేసిన దేవా, మేము గుంటలో పడినా మాకేమి కాకుండా మీ హస్తాలతో మమ్మల్ని లేపి మమ్మల్ని ఎంతో సురక్షితంగా ఉంచుతున్న దేవా, నీ నీతి కలిగినట్లు ఏ పాపం ఎరగకుండానైనా నువ్వు పాపముగా చేసుకుని ఉన్నావు తండ్రి. ఆ పాపము నీ మీద చేసుకుని ఉన్నావు. మా పాపములు, నా అపరాధములు, మా దోషములు, మా ఎంచోపు కుట్రలు, కుళ్ళులు అన్నీ మమ్మల్ని విరిపించటానికి మా కొరకునైనా సిలువ మీద యాగం చేసి ఉన్నావు తండ్రి. ప్రేమ, శాంతి, సమాధానం మమ్మల్ని నైనా ఉండటానికి ఎంతో ప్రాణం త్యాగం చేసిన దేవా, మరణించి ఆ మరణమును విరిచి తిరిగి లేచి పరిశుద్ధాత్ముడిగా మా జీవితాల్లోకి వెలుగులు నింపడానికి, మా హృదయంలోకి నైనా మా శరీరం అనే దేవాలయాన్ని, నీచమైన శరీరాన్ని ఎందుకు పరిగినాని ఈ మట్టిని నీ దేవాలయంగా చేసుకుని అందులో నివసించడానికి పరిశుద్ధాత్మతో మమ్మల్ని దర్శిస్తున్న దేవా, నీకు స్తోత్రములు నాయన. మేము ఎంత గొప్పవారము చేయడానికి, నీ నీతిని అంచడానికి మమ్మల్ని ఎంత కడిగి మమ్మల్ని ఎంత సురక్షితంగా చేసిన దేవా, నీకు వందనాలయ్యా. ఈరోజు ఇంకా మీ సన్నిధిని విడిచిపెట్టి ఉంటున్నామేమో, నీ సన్నిధిలో ఒకలాగా బయట ఒకలాగా ఉంటున్నామేమో. నీ సన్నిధికి వెళ్ళి నువ్వు చేసిన త్యాగాన్ని మేము తీసుకొని ఇంకా నేను బయటకు వచ్చి ఈలోక ఆశలు, ఈలోక జీవకుటము, నేత్రాశ, శరీరాశ, డ్రగ్స్లు, వ్యసనాలు అవి విడిచిపెట్టుకోకుండా సన్నిధిలో ఉన్నప్పుడు ఒకలాగా బయట నుంచి ఇవన్నీ చేస్తున్నామేమో తండ్రి. ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రభా, ప్రతి ఒక్క చుట్టూరు కంచి వెండి తండ్రి. మేమందరము మందిరంకి వెళ్ళినప్పుడు మా ప్రవర్తన మేము ఎలాగొత్త మందిరంలో ఎలాగ ఉన్నామో బయట కూడా అలాగే ఉండేటట్లు బలపరచండి. లోన ఎలాగొత్త మేము అందరినీ కౌగులించుకుంటున్నామో అలాగే బయట కౌగులించుకునేటట్టు బలపరచండి.
మేము మందిరంలో అందరికి ఎలాగైతే మా అపరాధములు మా దోషములు ఒప్పుకుంటున్నామో బయట కూడా అదే రకంగా ఒప్పుకునేటట్టు బలపరచండి. ప్రతి నిమిషము మీరు చేసిన త్యాగము, మీరు మా కొరకు చిందించిన రక్తము, శరీరము మేము అంచూపు నిమిషంకి తీసుకుని ఎంచూపు మేము ఏ పాపం ఎరగని మీకులాగానైనా జీవించేటట్లు బలపరచండి. మేము ఒక మెట్టు పరలోక రాజ్యం చేరడానికి మనం బలపరచండి తండ్రి. మా స్వార్థలో మా పరిచర్యలో బలపరచండి. మేమందరమునైనా మేము ఏ పరిచర్య చేసినా, ఏ జ్ఞానము చేసినా, ఏ త్యాగము చేసినా, ఏ పాటలు పాడినా అది మా పరలోక రాజ్యంకి చేరుతుందా లేదో మాకు బయలుపరచండి తండ్రి. చాలామంది అనుకుంటారు తండ్రి, పాటలు పాడితేనే పరలోక రాజ్యం చేరతామేమో, ఉన్నా లేని సాక్ష్యాలు చెప్తే మేము పరలోక రాజ్యం చేరతామేమో, లేనిపోని బైబిల్లో మీరు లిఖించబడిన పరిశుద్ధ గ్రంథంలో లేకుండా బయట విషయాలు బోధిస్తే మేము పరలోక రాజ్యం చేరతామేమో అని చాలామంది అనుకుంటున్నారు తండ్రి. అలాంటి వారిని మార్చండి ప్రభా. ఎంచోపు నీతిని అనుసరించేటట్లు సమాధానము, ప్రేమ, మందిరంలో ఎలాగైతే ప్రవర్తన ఉన్నదో బయట కూడా అదే ప్రవర్తన ఉండేటట్టు బలపరచండి. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాతిపీఠమని సెలవిచ్చిన దేవానికి స్తోత్రములనైనా. ఒకసారి నీ పాతిపీఠని జ్ఞాపం చేసుకోండి నాయన. నీ పాతిపీఠని ఎంతో ప్రేమించి, ఎంతో నిర్మించి, మట్టిని మనిషిగా చేసి, ఆకాశం నుంచి ప్రాణం ఆయి ఊది నాయన మమ్మల్ని ఎంతో బ్రతికించిన దేవా. మొదటి మానవు నుంచి ఎలా జీవించాలో మీరు జీవింపచేసి, మేము ఎలా బ్రతకాలో, ఎలా సువార్తను అందించాలో, ఎవరితో ఎలా ఉండాలో, ఎవరితో ఎలా ప్రవర్తించాలో అన్నీ నేర్పించినా కూడా నాయన మేమింకా తప్పుదాలుగా ఉన్నామేమో తండ్రి. మా మార్గాలు నీకు అప్పచెప్పుకోవట్లేదేమో నాయన. మా బ్రతుకులు ఇంకా మీకు అప్పచెప్పుకోవట్లేదేమో తండ్రి. మా మార్గాలన్నీ కూడా, మా బాధలు, మా శోధనలు, మా భారం అంతా మీ మీద ఎట్టుకుని నాయన మేము ఎంచోపు మీ చుట్టూనే అంటి చుట్టుకుని తిరిగేటట్టు మమ్మల్ని బలపరచండి. దాక్షవల్లి మీరు నాయన, తీగలు మేము మీ చుట్టూరు అంటి చుట్టుకుంటే కానీ మేము ఫలింపలేం. మీ చుట్టూరే ఉండేటట్లు మమ్మల్ని బలపరచండి. చుట్టూరు కంచి వేయండి. ఈరోజునైనా యెహోవా నా కాపురి, నాకేమి కలగదు అంటుకుంటున్నారు తప్ప మనసులో లేదు నాయన. బయటికి చెప్పుకుంటున్నారు తప్ప హృదయంలో లేదు తండ్రి. బయటికి నటిస్తున్నారు తప్ప లోన బత్తి లేదు. ఎంచోపు ఎవరేది ఇస్తాడా, ఎవడేది పెడతాడా అని చూస్తూ ఉంటున్నారు తండ్రి. ఎంతసేపు తన సమృద్ధి మీద ఆధారపడతలేదు, మనుషుల గ్యాద మీద ఆధారపడుతూ ఉంటున్నారు. ఎవరేది ఇస్తారో దాని మీద ఆశ పెట్టుకుని ఉంటున్నారు. పని పాటలు లేకుండా ఎంతసేపు ఇంట్లోనే ఎవరో పెడతారులే, ఎవరో చేస్తారులే, మనుషుల మీద జ్ఞానం మీద ఆధారపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎంతసేపు మొద్దులుగా ఉండకుండానైనా వాళ్ళ పనులు బలపరచండి. వారు చేసి ఏ పని చేసినానైనా బలపరచండి తండ్రి. వాళ్ళు ఉద్యోగాలు బలపరచండి అని. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగం తెచ్చండి. లైసెన్స్ లేని బిడ్డలకు లైసెన్స్ తెచ్చండి. వాళ్ళు నేను ఏ వాహనం నడుపుతున్నారో ఆ వాహనం బలపరచండి. వారికి ఏది కావాలో వాళ్ళు దయచేయండి తండ్రి. స్వార్థం ప్రకటించే బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి కుటుంబాల కొరకు, ప్రతి గ్రామాల కొరకు, ప్రతి దేశాల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. మీరు నిర్మించిన ఈ ప్రపంచం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎక్కడ యుద్ధాలు జరుగుతున్నాయో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడవుతున్నాయినా రాతగుండు ఉందో ఆ రాతగుండు తీసి మాసగుండు దయచేయండి. పరిశుద్ధ ఆత్మతో మీరు దర్శించండి. ప్రతి దేశాన్ని మనం ఆర్థిక ఇబ్బందులు తీసివేయండి. ప్రతి దేశంలోనైనా అప్పుల బాధలు కూలిపోతున్నాయి తండ్రి. నేను ముఖ్యంగా ఇండియా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇండియా చుట్టూరు కంచివేయండి. మతోన్మాదులుగా ఎంతోమంది వివరిస్తున్నారు తండ్రి. యేసయ్య నామములో శక్తి బలం ఉందని వాళ్ళు గ్రహించుకునేటట్టు బలపరచండి. విగ్రహారాధన చేసి మీరు జ్ఞాపకం చేసుకోండి. మతోన్మాదులుగా తిరిగే వాళ్ళు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలనైనా గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించేందుకు, ప్రతి అన్య దేశాల్లోనైనా సువార్తను ప్రకటించేందుకు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నైనా విగ్రహారాధన చేసే దగ్గర పరిచర్య చేసే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మతోన్మాదులుగా మరి ఇబ్బందులు పెట్టే వాళ్ళ దగ్గర పరిచర్య చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూరు కంచి వేయండి. వాళ్ళకి ఏ హాని కలగకుండానైనా పరిశుద్ధాత్మతో మీరు దర్శించండి. ఎవరికైతే రాతికుండు ఉందో రాతికుండని తీసివేసి మాసుకుండు దయచేయండి తండ్రి. ఇండియా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. అందులో ఉన్న నేను గ్రామాలు జ్ఞాపకం చేసుకోండి. పల్లెలు జ్ఞాపకం చేసుకోండి. రాష్ట్రాలు జ్ఞాపకం చేసుకోండి. రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాలు నేను అప్పుల బాధలో కూరుకొని తండ్రి. ఈ రేట్ల వల్ల మానవుడు
జీవించలేకుండా ఉన్నాడు తండ్రి. ఇండియా దేశంలో చాలా ఇబ్బందులు, శోధనలు, బాధలు, కేవలం దేవుని కృప లేక, దేవుని ప్రేమ లేక ఆ దేశం అలాగ మరి కుంగిపోతూ ఉన్నదేమో తండ్రి. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ ప్రేమ కురిపించట తండ్రి. ఇండియా దేశాన్ని ఇండియా దేశంలో ఉన్న జరుగుతున్న ఇబ్బందుల కొరకు, శోధనల కొరకు మీరు దాటిపోయి వెళ్ళొద్దు నైనా. సముద్రంలో కెరటాలు ఎలాగలేదు నైనా, మీరు లేకపోతే అలాగా. ఎక్కువజామునైనా సూర్యుడు ఎలాగ రాడో, సూర్యుడు రాకపోతే వెలుగు ఎలాగుండదు నైనా. ఇండియా దేశంలో మీ వెలుగు లేకపోతే ఆ వెలుగే ఉండదు తండ్రి. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇండియా దేశం పాలకులు మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ కుట్రలో కూలీలు లేకుండానైనా ఎంచోపు మీ ప్రేమ కలిగి, మీ సమాధానం కలిగి వాళ్ళు ఉండేటట్టు బలపరచండి. రాష్ట్రంలో తండ్రి ఒకరి మీద ఒకరు బోల్డతో జరుపుకుంటూ ఎంచోపునైనా కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారు తండ్రి. అలాంటి బిడ్డలు మీరు మార్చండి. వాళ్ళ వల్లనైనా మీ ప్రజలు, మీరు నిర్మించిన ప్రజలు, మీ రక్తంతో కట్టుబడిన ప్రజలు నాశనం అయిపోతున్నారు తండ్రి. ఈ కుళ్ళు రాజకీయాల వల్లనైనా నీ దేవుడు అంటే గొప్ప, మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, మీ దేవుడు గొప్ప, అన్ని దేవుడి కన్నా పైనున్న నామమే గొప్ప నామం అని వాళ్ళు గ్రహించుకునేటట్టు బలపరచండి. భూమి మీద కానీ, ఆకాశం మీద కానీ, ఎక్కడ కానీ ఒకే దేవుడు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నామంలోనే రక్షణ ఉందని గ్రహించుకునేటట్టు బలపరచండి. ఇండియా దేశం చుట్టూరు అమూల్యమైన రక్తంతో మీరు పోషించిన తండ్రి. ఎంతోమంది నాయన మతోన్మాదులు మీ మీద నిందలు వేస్తున్నారు నాయన, విరుద్ధమైన పనులు చేస్తున్నారు తండ్రి. ఒకసారి మీ పరిశుద్ధ ఆత్మతో మీరు దర్శించండి. ఎంతోమంది మరి నేను మీ మీద ఎంతమంది నైనా బురద జల్లిన చాలామంది మారి ఎంతో గొప్ప స్వార్థ చేసి ఉన్నారు తండ్రి. భక్తి సింగ్ వలె నేను చాలామంది ఉన్నారు. అలాంటి వారిని మార్చండి. భక్తి సింగ్ వలె మార్చండి తండ్రి. ఆయన ఎంత సేవ చేసి ఉన్నాడు. అదే రీతిగా ఈ మతోన్మాదులు మార్చి నాయన మీ నామాన్ని కనపరిచేటట్టు ఇండియా చుట్టూరునైనా ఒక గొప్ప రక్షణ పొందుకున్న దేశంగా నిలబెట్టుకునేటట్టు బలపరచండి. మీ రక్తంతో కడగండి. ప్రతి దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇండియా దేశమే కాదు నేను ప్రతి దేశంలో జ్ఞాపకం చేసుకోండి. శ్రీలంక దేశం ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోండి. అక్కడ పరిస్థితులు చాలా ఇబ్బందులకరంగా ఉన్నాయి తండ్రి. అక్కడ ప్రజలు ప్రభుత్వం మీద తిరిగి ఎంతో గొడవలు, బాధలు, సోదరులతో ఉన్నారు నాయన. అప్పుల బాధలు కూరిపోయేది తండ్రి. పెట్రోల్ లేక, ఆహారం లేక ఎంతో కుంగిపోతూ ఉన్నారు తండ్రి. పరిశుద్ధాత్మతో మీరు ఆ శ్రీలంక దేశాన్ని ఒక దర్శించండి. ప్రతి హృదయంలోనైనా మీ నామంలో శక్తి, బలం ఉందని, ప్రతిది కూడా దేవుడు అనుగ్రహించే మహిమలు పొందుకుంటారని వాళ్ళు గ్రహించుకునేటట్టు బలపరచండి. ప్రతి దేశంలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి దేశంలో ఉన్న కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థిక ఇబ్బందులు కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగం లేని కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి. సొంత గృహం లేకుండా బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను ఉద్యోగాలు లేకుండా బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారంలో నష్టపోతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు ఏ అయితే ఆసక్తి కలిగి ఉన్నారో వాళ్ళకి దయచేయండి తండ్రి. ఎంచోపు మీ తట్టే తిరిగేటట్టు బలపరచండి. వారి చుట్టూరు కంచి వేయండి. వాళ్ళ నామం బలపరచండి. వాళ్ళందరినీ కూడా చుట్టూరు కంచి వేయండి తండ్రి. వాళ్ళ కుటుంబం అంతా స్తుతి ఆరాధన, మరి కుటుంబం అంతా ఆరాధనలో దీవించబడేటట్లుగా వాళ్ళు ప్రవర్తించేటట్టు బలపరచండి. వాళ్ళ కుటుంబం అంతా మీ అంచోపు ఉదయాన్నే లేచి సాయంత్రం పడుకున్న అంచోపు మీ వంకే మీ తట్టే తిరిగేటట్టు బలపరచండి. వారి భారం అంతా మీ మీదే వేసుకునేటట్టు బలపరచండి. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబంలో అనారోగ్యం బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళందరినీ బలపరచండి తండ్రి. కాలు చేతుల నొప్పులతో, షుగర్ వ్యాధులతో, థైరాయిడ్తో, డెంగ్యూ జ్వరంతో, లో బీపీతో, ఐబీపీతో ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారు తండ్రి. ఆ బిడ్డలు ఇప్పుడే సరసించారు. కాలు వరకు కూడా అమూలమైన రక్తంతో మీరు పోషించండి. ఇప్పుడే బలపరచండి, స్థిరపరచండి ప్రభా. ఇప్పుడే వాళ్ళ నామాన్ని గనపరచండి తండ్రి. వాళ్ళ పరలోక రాజ్యం చేరేంత వరకు కూడా నమ్మకస్తులుగా ఈరోజు ప్రతి కుటుంబంలో మరి విరితేపలు ఉన్న పెద్దవారి వరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ కరువు దినంలో ఇంకో రక్షణ పొందకుండా ఇంకా ఇబ్బందులు పెడుతున్నారేమో తండ్రి. ఆ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. గొప్ప రక్షణ మార్గంలో నడిచేటట్టు బలపరచండి. మరి రేపుతేపలో ఉన్న పెద్దవారు చంటి పిల్లలతో సమానంగా ఉంటారు అలాంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. గుండెకి రక్తం చేరకుండా ఉండే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. కాలు చేతులు నీళ్ళు పట్టుతున్న రేపుతేపలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళని బలపరచండి. పరలోక రాజ్యం చేరేంత వరకు నమ్మకస్తులుగా చేయండి తండ్రి. బలపరచండి. సరసించారు కాలు వరకు కూడా అమూలమైన రక్తంతో మీరు పోషించండి.
ఈరోజు ప్రతి కుటుంబంలో ఉన్న యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం నేను. ఈ కాలం యవనస్తుల్లో చెడు మార్గంలో నడుస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అని చొప్పునైనా దేవునికి మీకు విరుద్ధంగా పనులు చేసే యవనస్తులకి మీరు జ్ఞాపకం చేసుకోండి. హీరోలుగా చేస్తున్నారు తండ్రి. నాయన హీరోలను కొన్న వాళ్ళు జీరోలు అవుతున్నారని వాళ్ళు తెలియకుండా వాళ్ళు ఉంటున్నారు తండ్రి. ఎప్పుడు కూడా హీరో అంటే ఆయనే మన ప్రభు అయిన మా కోసం ఏ పాపం ఎరగకుండా ఏ పాపం చేయకుండా ఎంతో ప్రాణం త్యాగం చేసి మా చుట్టూరు కంచి వేసి ప్రేమ ఏంటో నేర్పించి శాంతి ఏంటో నేర్పించిన దేవుణ్ణి ఆ దేవుడు హీరో అని అనుకునేటట్లు బలపరచుండే నాయన. అలా హీరో అనుకోకుండా నాయన హీరోలుగా చేస్తున్నారు తండ్రి. వాళ్ళ కొరకునైనా ఎంతో పుట్టినరోజు వచ్చిందని ఫ్యానాలకి లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు తండ్రి. అలాంటి వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా అని చూపు మీ చుట్టే తిరిగేటట్టు బలపరచండి. మీ తట్టే ఉండేటట్టు బలపరచండి. దివారాత్రి ధ్యానించుకునేటట్టు బలపరచండి. యవన చుట్టూరు కంచి వేయండి. తల్లిదండ్రుల మాటలు వినకుండా తండ్రులు దోషిస్తూ తల్లిదండ్రులు ఎంత ప్రేమ చూపించిన వాళ్ళని ఎంతసేపు డబ్బు కోసం వాళ్ళ ఇష్టాల కోసం తల్లిదండ్రులు బాధ పెట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులు సన్మానించేటట్టు బలపరచండి. ఈరోజునైనా తల్లిదండ్రులు ఎంత త్యాగం చేసి ఉన్నారు, ఎంత వాళ్ళు పెరగడానికి ఎంత కష్టపడి ఉన్నారో ఆ ఫలితం లేకుండా చేస్తున్నారు తండ్రి. ఒకసారి యవనస్తులు చుట్టూరు కంచి వేయండి. యేసోబులాగా అన్నాకలాగా ఈ కాలం యవనస్తురాలను జ్ఞాపకం చేసుకుని ప్రభు తల్లిదండ్రులని వృద్ధాపంలో విడిచిపెట్టకుండా నాయన ఓనాడు నాయన యేసోబుకి మీ తల్లిని అప్పు చెప్పినప్పుడు తల్లిని ఎలా చూసుకున్నాడో యేసోబు అలాగే చూసుకునేటట్లు బలపరచండి ఆయన. స్థిరపరచండి తండ్రి. నమ్మకస్తులుగా ఉంచండి. ఎంతసేపు యేసోబుకి ఎన్నో దర్శనాలు ఈ కాలంలో దర్శనాలు లేకుండా మాకు దర్శనాలు దొరికినాయని యవనస్తుల్లో కూడా నేను చెడు మార్గంలో నడుస్తున్నారు తండ్రి. వారి ఎరతగగా సేవ చేసుకునేటట్లు దివారాత్రులు ధ్యానించి ధన్యులుగా వాళ్ళు మార్చేటట్టు బలపరచండి. వాళ్ళు ఎంచోపునైనా పరలోక రాజ్యం చేరడానికి ఒక మెట్టి సరాలు చేసుకునేటట్టు బలపరచండి. ఈరోజు ప్రతి కుటుంబంలో ఉన్న గర్భఫలం లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాం తండ్రి. పెళ్ళి ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళకి గర్భఫలం లేకుండా బాధపడుతున్నారు తండ్రి. అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మారుమనసు పొందలేదా మారుమనసు పొందుకునేటట్టు బలపరచండి. ఏహో ఇచ్చి బహువాన్ని స్వచ్ఛాన్ని పొందుకునేటట్టు బలపరచండి. ఈరోజు డెలివరీ టైంలో నా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సులువైన కాన్పు వచ్చేటట్లు బలపరచండి తండ్రి. రక్తం లేకపోతే రక్తం దయచేయండి. సరస్సు నుంచి కాలు వరకు అమూల్యమైన రక్తంతో మీరు పోషించండి తండ్రి. గొప్ప సాక్షికం విషయాన్ని నిలబెట్టుకోండి నాయన. ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచంలో ఉన్న సంఘాల కొరకు సంఘ కాపర్ల కొరకు ఎడతెగక సేవ చేసే సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బలపరచండి. ఎన్నో ఆత్మలు రక్షించుకోవడానికి బలపరచండి. వాళ్ళొక రాజ్యం చేరడానికి బలపరచండి. వధువుగా ముష్టబోయేటట్టు బలపరచండి. పూటకి తిండకి లేకుండా సేవకులు ఉన్నారు తండ్రి. పేద సేవకులు ఉన్నారు నాయన. ఎంతసేపు మీ మీదే ఆధారపడిన సేవకులు ఉన్నారు తండ్రి. జ్ఞాపకం చేసుకుని ప్రభా వ్యర్థమైన బోధలు లేకుండా నాయన పరిశుద్ధమైన బోధలు పరిశుద్ధాత్మతో దర్శించి పరిశుద్ధాత్మతో నడిపించే సంఘాలుగా మార్చండి తండ్రి. శరీరాశ జీవకుటుంబం నేత్రాశ వీటి మీద ఆశలు పాసుకోకుండా నాయన శరీరాశలు పెట్టుకోకుండా తండ్రి ఆత్మానుసారంగా జీవించేటట్లు మనం బలపరచండి. విదేశాల్లో ఉన్న మీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం నేను. పనుల కోసం విదేశాలకు వెళ్ళిన బిడ్డల కొరకు మేము ప్రార్థించి అరబ్ దేశాల్లో పనిచేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చేయని విలువ లేకుండా నేను ఇక్కడ పనిచేస్తూ డబ్బులు పంపిస్తూ అక్కడ భర్తలు ఇష్టం వచ్చినట్టు ఖర్చులు చేస్తున్నారు, ఇష్టాలకు పాల్పడుతున్నారు, విలువ లేకుండా చేస్తున్నారు తండ్రి. దేనికోసం అయితే వాళ్ళు వెళ్తున్నారు నాయన బలపరచండి తండ్రి. వాళ్ళ అప్పులు వాళ్ళు తీర్చుకునేటట్లు ఎంతసేపునైనా ఆత్మానుసారంగా జీవించేటట్లు బలపరచండి. పరిశుద్ధ ఆత్మతో మీరు దర్శించండి. ఎవరైతే డబ్బులు నాశనం చేస్తున్నారో వాళ్ళు బలపరచండి. దంపతులు ఇద్దరు బాగా సంపాదించుకుని నాయన వాళ్ళు అప్పుల బాధలు తీర్చుకుని ఎడతెగక సేవ చేసుకునేటట్లు కుటుంబాలు బలపరచండి. విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. ఉద్యోగం లేని బిడ్డ ఉద్యోగం తెచ్చండి. లైసెన్స్ తెచ్చండి. అక్కమ్మ లేని అక్కమ్మ తెచ్చండి. డబ్బులు తీసుకుని అక్కమ్మ కట్టుకోండి. ఇబ్బందులు పెట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. తనాదిలో ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నైనా పాస్పోర్ట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను వాళ్ళకి ఏది కావాలో మీరు దయచేయండి తండ్రి. పరిశుద్ధాత్మతో మిమ్మల్ని దర్శించేటట్టు పరిశుద్ధాత్మతో వాళ్ళని దర్శించేటట్లు బలపరచండి. ప్రతి కుటుంబాన్ని బలపరచండి. ప్రతి జీవితాలు వెలుగులు నింపండి.
తల్లిదండ్రులు బిడ్డలు ప్రేమించేటట్టు, బిడ్డలు తల్లిదండ్రులు ప్రేమించేటట్లు, భార్య భర్తను ప్రేమించేటట్టు, భర్త భార్యను ప్రేమించేటట్లు బలపరచండి. వాళ్ళందరూ కూడా కుటుంబం ఆరాధన, కుటుంబం శాంతితో ఎంతసేపు కుటుంబం ఆరాధనలో ఉండేటట్లు బలపరచండి. వాళ్ళ కుటుంబం వాళ్ళని దీవించబడిన గాక, దీవించి మీ నామంలో కుటుంబాలన్నీ కూడా బలపరిచి మేమందరము పెళ్ళికూతురులాగా ముస్తాబై నేను రెండో రాకట్టుకే సిద్ధమైట పడేటట్టు మమ్మల్ని బలపరచండి. రెండో రాకట్లో మమ్మల్ని ఎత్తిపడేటట్టు బలపరచండి. రెండో రాకట్లో మమ్మల్ని మీ ద్వారా మీతో మమ్మల్ని తీసుకెట్టేటట్లు బలపరచండి. మేము నీతిమంతులుగా జీవించేటట్లు బలపరచండి. ఎంతసేపు దేవుడిచ్చిన తీసుకుని దివంగరికి వచ్చాం, దివంగరికి వెళ్ళిపెట్టేట్లు మమ్మల్ని బలపరచండి. ఈసో యోబుకులాగా నేను మమ్మల్ని బలపరచండి. ఎంతసేపు భర్త విడిచిపెట్టిన, భార్య విడిచిపెట్టిన, పిల్ల విడిచిపెట్టిన ఎంతసేపు మీ మీదే ఆశలు పెట్టుకునేటట్లు, దేవుడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన రక్షించే దేవుడు, ఆయన పోషించే దేవుడు అని మేము గ్రహించుకునేటట్టు బలపరచండి. మేమందరం కూడా నేను ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, శాంతి కలిగి, సమాధానం కలిగి మేమందరం జీవించేటట్లు బలపరచండి. మీరు ఎలాగైతే కోరుకున్నారనైనా మేము నీతిమంతులుగా ఉండడానికి మా పాపములు మీరు మీదేసుకుని త్యాగం చేసినైనా ఆ త్యాగానికి విలువగా మేము పరలోక రాజ్యం చేరడానికి నీతిమంతులుగా బ్రతికేటట్టు మమ్మల్ని బలపరచమని, పరిశుద్ధాత్మతో మనం దర్శించమని, పరిశుద్ధాత్మతో మమ్మల్ని నడిపించమని. ఏ అపవాదిగాడు అటు ఇటు తిరిగి, అపవాదిగాడు ఎటు తిరుగుతాడో వాడికి తెలియదునైనా, ఎటు నుంచి వస్తాడో మాకే తెలియదు తండ్రి. ఏ కరోనా వైరస్ వస్తాడో, ఏ వైరస్ వల్ల వస్తాడో మాకు తెలియదునైనా. మా చుట్టూరు కంచి వేయండి. మా శరీరం మాత్రం మా మాట విందనైనా, మా మనసత్వం మా మాట వింటది కానీ ఈ శరీరం చుట్టూరు కంచి వేయండి. మేమందరం పరలోక రాజ్యం చేరేంత వరకు కూడా ఈ శరీరంలో ఉన్న ఆశలన్నీ కూడా చంపవేసి మేము పరిశుద్ధుడిగా మేము జీవించేటట్లు బలపరచమని, త్వరలోనే రాని ఉన్న తండ్రి కుమార పరిశుద్ధ నామంలో ప్రతి కుటుంబాన్ని బలపరిచి, ప్రతి కుటుంబంలో పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నూతన కెట్టని దయచేయండి తండ్రి. ఇంకా మారుమనసు పొందలేకపోతే మారుమనసు పొందేటట్టు బలపరచండి. ఆత్మానుసారంగా జీవించేటట్లు బలపరచండి. ఇంకా వివాహం జరగలేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏ బిడ్డ అయితే ఇంకా వివాహం జరగలేదునైనా ఏ వధువుని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నామో చెత్తమే ఉన్నది. వివాహం అన్నింటిలో ఘనమైందని మీరు సెలవిచ్చున్నారు తండ్రి. అదే రీతిగా బలపరచండి. ఎంతసేపునైనా ఆత్మానుసారంగా జీవించేటట్లు బలపరచండి. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబంలో ఏ అక్కర్లు, ఏ ఇబ్బందులు, ఏ శోధనలు ఉన్నాయో నాన్న, వాళ్ళు ఏ పంట పండిస్తున్నారు, ఏ ధనము మరి ధాన్యం పండిస్తున్నారు, నేను ఏ కూరగాయలు పండిస్తున్నారు, ప్రతి విషయంలో కూడా నేను బలపరచండి. ప్రతి విషయంలో కూడా నేను వాళ్ళు బలపరచండి తండ్రి. ప్రతి కుటుంబాలు నేను కుటుంబాల్లో అన్నీ కూడా బలపరచమని, త్వరలోనే రాని నా తండ్రి కుమార పరిశుద్ధ నామములో త్రియేక నామములు ప్రార్థన బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, సంపూర్ణ విజయం కలుగును గాక. మన తండ్రి ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి ఎప్పుడును ఎల్లప్పుడూ మన మీద ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. తండ్రి స్తోత్రం.